ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రం ఫైనాన్సెస్ మీద చాలా డీటెయిల్డ్గా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ విధానాల మీద, ఆ దోపిడీ విధానాల వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చింది, అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, అప్పులు ఏ విధంగా పెరిగాయి, అదేవిధంగా అప్పులు పెరిగినా ఆదాయం పెరిగినా కొన్ని చోట్ల అభివృద్ధి లేదనే దాని మీద చాలా స్పష్టంగా శ్వేతపత్రం ఇచ్చారు. ఈ శ్వేతపత్రాన్ని ఉన్నటువంటి వాస్తవాల్ని శాసనసభలో పెడితే, కౌన్సిల్లో పెడితే వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయని. ఈ వాస్తవాలు బయటకు వచ్చి ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులోనే వీళ్ళకి మనుగడ ఉండదు, మళ్ళీ అధికారం వచ్చేటువంటి సందర్భం కూడా ఉండదు అనేటువంటి ఒక భయాందోళన ఉంది వైసీపీ నాయకుల్లో కానీ, జగన్లో కానీ, జగన్ అనుచరుల్లో కానీ. ఆ విధంగా శ్వేతపత్రాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది, కౌన్సిల్ కూడా వచ్చి ఉండవలసింది. కౌన్సిల్లో వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారు సభ్యులు. అదేవిధంగా అసెంబ్లీలో 11 మంది సభ్యులు ఉన్నారు, జగన్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే, డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది. కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం, ఈయనేమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు, రావడానికి వీల్లేదు కాబట్టి విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో. ఎందుచేతంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, చేసినటువంటి అకృత్యాలు, చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం. అందుచేత డీటెయిల్స్గా పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజల నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం. అప్పుడు అప్పులకు చేసిన పరిస్థితి ఉంది. అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు. ఇదొకవైపు. రెండవది సాక్షి పేపరు. ఎంచేతంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ, కౌన్సిల్లో కానీ మాట్లాడినవి కానీ, పేపర్లో టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా హక్కు లేదు. అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు. ఒకవేళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ, మెంబర్స్ ఏదైనా శ్వేతపత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు. అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్.
అంచేత ఇక్కడ సాక్షి పేపరు ఓకే, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు, వాళ్ళ అనలైజ్ చేసి, కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు. సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది. ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ, అదేవిధంగా జగన్ కూడా కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. వీళ్ళ మీద, జగన్ మీద, అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. ఇకపోతే అప్పుల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 7 లక్షల పైచిలుకు అన్నారు, శ్వేతపత్రంలో 9 లక్షల పైచిలుకు అన్నారు. అదేవిధంగా అంతకుముందు నేను చాలా సందర్భాల్లో ప్రొజెక్షన్ చెప్పాను, ప్రెడిక్షన్ కూడా చెప్పాను నేను సంవత్సర క్రితమే. దగ్గర 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు కాబోతుంది ఈ రాష్ట్రానికని. 100% కరెక్ట్. ఏం చేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 9 lakh crores ప్లస్ ఇంకా ఉంటుందనేటువంటి 9 lakh crores ప్లస్ శ్వేతపత్రంలో పెట్టారు. ఇది కాకుండా అడిషనల్గా కూడా ఉండటానికి అవకాశం ఉందని. ఎందుచేతంటే దగ్గర 14 లక్షల కోట్ల అప్పు పైకి తేలుతుంది. ఎంచేతంటే ఇప్పటికీ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా, బొగ్గన గారు ఎన్ని చెప్పినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా దాయలేరు. ఎందుచేతంటే వీళ్ళు దాయటానికి అవకాశం కూడా లేదు. ఈనాడు శ్వేతపత్రంలో కొన్ని మాత్రమే చెప్పారు. పూర్తిగా చెప్పాలంటే ఇంకా కొన్ని రిపోర్ట్స్ కాగ్ వాళ్ళు అందించలేదు. ఎంచేతంటే చాలా క్లియర్గా చెప్పారు. 2021, 22 కాగ్ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా పిఎస్యూస్కి సంబంధించినంత వరకు కూడా కాగ్ రిపోర్ట్స్ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సబ్మిట్ చేయలే. ఎందుకు సబ్మిట్ చేయలేదంటే ఆ పిఎస్యూకి సంబంధించిన ద్వారా అకౌంట్స్ ఫైనలైజ్ కాలేదు. ఆ కన్సర్న్డ్ కార్పొరేషన్స్ గవర్నమెంట్ చేయించాలి అకౌంట్స్ అన్నీ కూడా. అకౌంట్స్ ఫైనలైజ్ చేయలేదు. అకౌంట్స్ ఫైనలైజ్ చేయకపోతే అక్కడ మనకి లెక్కలు తెలియవు, కరెక్ట్ లెక్కలు తెలియవు. అంచేత సిఏజీ కొన్ని మాత్రమే చేయగలిగారు. ఆ కొన్ని బయట పెట్టారు. ఆ కొన్ని మాత్రం మనకు తెలియవచ్చింది. ఎంచేతంటే ఇక్కడ మీకు చదివి వినిపిస్తా. ఇది కాగ్ రిపోర్టు వాళ్ళు నాన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్, ఇది కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్. నాన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్ బై అటానమస్ బాడీస్, డిపార్ట్మెంటల్ బాడీస్, అథారిటీస్ అండ్ PSUs was in violation of prescribed financial rules and directives. These point to inadequate internal controls and deficiency in monitoring mechanism of the state government department. ఇది చాలా స్పష్టంగా వాళ్ళు కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దీన్ని ఎప్పుడైతే అకౌంట్స్ సబ్మిట్ చేయలేదో, ఈ కొన్ని కార్పొరేషన్ దగ్గర పేరు పెట్టి లోన్లు తీసుకున్నారు వీళ్ళు. అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో అకౌంట్స్ సబ్మిట్ చేయకుండా సప్రెస్ చేసింది గవర్నమెంట్. ఎందుకు సబ్మిట్ చేయరు? అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకు కార్పొరేషన్ అకౌంట్స్ అసెంబ్లీలో పెట్టలేదు? కాగ్ చేత అకౌంట్ చేయించుకోలేదు, ఆడిట్ ఎందుకు చేయించుకోలేదు? అకౌంట్స్ ఎందుకు అకౌంట్ సబ్మిట్ చేస్తే ఆడిట్ చేస్తారు వాళ్ళు, కాగ్ వాళ్ళు. మాకు అకౌంట్స్ సబ్మిట్ చేయలేదనేటువంటి కాగే చెప్తే మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎందుకంటే ఇక్కడ ఆ కార్పొరేషన్, చాలా కార్పొరేషన్ పేరున అప్పులు తెచ్చారు. ఈ అకౌంట్స్ ఎప్పుడైతే కాగ్కి సబ్మిట్ చేశారో, కాగ్ ఎప్పుడైతే ఆడిట్ చేసిందో ఇవన్నీ కూడా బయటపడతాయి. సో ఆ సంబంధించినటువంటి పిఎస్యూకి సంబంధించినటువంటి అకౌంట్స్ లేవు కాబట్టి వాళ్ళ పేరు మీద తెచ్చినటువంటి అప్పులు ఇంకా మనం యాడ్ చేయలేదు ఎక్కడ కానీ, అదేవిధంగా ఈ శ్వేతపత్రంలో కానీ. అదేవిధంగా O&M వేజ్ అండ్ మీన్స్ సంబంధించినంత వరకు కూడా మీకు 21-22లో 1,04,000 కోట్లు తెచ్చారు. వేజ్ అండ్ మీన్స్ కూడా అప్పులే, అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలే. ఎంచేతంటే వేజ్ అండ్ మీన్స్కి ఒక 19
20లో మాత్రం 60,000 కోట్లు పైచిలకి ఎంతో వచ్చింది. కానీ 21 దగ్గర నుంచే 1,00,000 కోట్లు దాటింది వేజ్ అండ్ మీన్స్. అది ఇక్కడ బడ్జెట్లో పెద్దగా చూపించరు. అది అంచేత అది దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. అంటే ఎవ్రీ ఇయర్ 1,00,000 కోట్ల పైన వేజ్ అండ్ మీన్స్ అయితే అది కూడా దీంట్లో చూపించాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు మిగతా చాలా ఉన్నాయని చెప్పి వదిలేశారు. అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ అని ఉంటుంది. స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ కూడా దీంట్లో చూపించలేదు పూర్తిగా. అంటే ఈ వైట్ పేపర్లో చూపించిన కొన్ని ఐటమ్స్ చూపించారు, ఓబీబీలో అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో కొన్ని చూపించారు, మిగతా కొన్ని చూపించారు. కానీ వేజ్ అండ్ మీన్స్ అసలు చూపించలేదు, స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ చూపించలేదు. అదేవిధంగా ఇంట్రెస్ట్ లేని లోన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు వితౌట్ ఇంట్రెస్ట్, నో ఇంట్రెస్ట్ లోన్స్ ఉంటాయి. ఆ నో ఇంట్రెస్ట్ లోన్స్ కూడా లోనే, వీ హ్యావ్ టు పే బ్యాక్ దట్ అమౌంట్. కాకపోతే ఇంట్రెస్ట్ పే చేయం, ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి, అది కూడా లోన్. అవి కూడా దీంట్లోకి రాలా. అదేవిధంగా నాన్ గ్యారెంటీ లోన్స్ అని ఉంటాయి. గ్యారెంటీడ్ లోన్స్ అంటే మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, కార్పొరేషన్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చుకునేటువంటి చూపించారు కొంతవరకు. నాన్ గ్యారెంటీ లోన్స్ ఉంటాయి, అవి కూడా ఇక్కడ చూపించలేదు. అంటే ఇటువంటి కేటగిరీస్ ఎప్పుడైతే కొన్ని కేటగిరీస్ చూపించలేదు, ఎందుకు చూపించలేదంటే వీళ్ళు కార్పొరేషన్ లెక్కలు ఇవ్వలేదు, లెక్కలు ఇవ్వక ఆడిట్ కాలేదు, సిఏజీకి ఆడిట్ కాక ఫైనల్గా అమౌంట్ రాలేదు. బట్ బడ్జెట్లో ఉన్న ఫిగర్స్ కూడా చూపించలేదు. అందుచేత నేనేమంటున్నానంటే డెఫినెట్గా అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా 14 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పు చేస్తుంది. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,00,000 కోట్ల రూపాయలు దగ్గర ఇప్పటికే శ్వేతపత్రంలో చూపిస్తే 71,000 కోట్ల రూపాయలు లోను ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తాను. ఇది దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 1,00,000 కోట్ల రూపాయలు రీపేమెంట్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇదంతటికీ కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం. ఇంత దారుణమైనటువంటి స్థితికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సరే, అప్పులు అనేటువంటిది సాధారణంగా చేస్తూ ఉంటారు, ఏ గవర్నమెంట్ అయినా చేస్తూ ఉంటారు. పంజాబ్ చేసింది, కేరళ చేసింది, అన్ని గవర్నమెంట్లు చేస్తారు. మనం 3rd హైయెస్ట్ బారోయింగ్ స్టేట్. ఫస్ట్ పంజాబ్, తర్వాత కేరళ, ఇవి ఉన్నాయి. తర్వాత అయితే వాటితో పోల్చి చూసుకుంటే వాళ్ళు అప్పు తెచ్చారు, డెవలప్మెంట్ చేశారు. ఉదాహరణకి మీకు కేరళలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెంబర్ 1 ప్లేస్. వాళ్ళు తెచ్చినటువంటి అప్పును సద్వినియోగపరిచారు, దానివల్ల డెవలప్మెంట్ జరిగింది. అదేవిధంగా పేదరికానికి సంబంధించినటువంటి 17 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అవి కూడా డెవలప్ చేశారు. కానీ మనం ఎక్కడున్నాం? దాదాపు 10వ ప్లేస్లో ఉన్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. అంటే ఏదైతే యుఎన్ఓ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏమన్నాయో దాంట్లో మనం 10వ ప్లేస్లో ఉన్నాం. మనతో సమానంగా అప్పు తెచ్చిన వాళ్ళేమో నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్లో ఉన్నారు, మనం 10వ ప్లేస్లో ఉన్నాం. దీనికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మీకు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 10th ప్లేస్లోనే ఉన్నాం మనం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేకపోవటానికి కారణం వీళ్ళు క్యాపిటల్ అవుట్లే పేరుకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఒక హెడ్ చూపిస్తారు. యాక్చువల్గా దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి లోన్స్ రీపేమెంట్ ఉంటుంది దాంట్లో కూడా, రెండోదేమో క్యాపిటల్ అవుట్లే అని యాక్చువల్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్కి ఏం చేశారనేది ఉంటుంది. అది దాంట్లో అసలు ఆల్మోస్ట్ మనకి ఫీల్డ్లో చూస్తేనే కూడా 0 డెవలప్మెంట్. అంచేత క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 10వ స్థానంలో ఏపీ ఉండటానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. అంచేత ఇన్ని కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటిది వాళ్ళు చెప్పినట్టుగా నేను ఎక్సైజ్ పెంచాను, అదేవిధంగా ఇసుక పెంచాను, ఇవన్నీ నేను చాలా ఆర్థిక వ్యవస్థను చాలా రెవెన్యూ చాలా పెంచానని చెప్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు పెంచారంటున్నా ఇన్ని అప్పులు పెరిగాయి కదా, అదేవిధంగా ఎక్సైజ్ ఆదాయం పెరిగింది కదా, లేకపోతే కొన్ని ఆదాయాలు మీరు పెంచారు కదా, ఈ పెంచినటువంటి డబ్బు ఎక్కడికి పోయింది అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుచేతంటే పెంచిన తర్వాత మీకు డెవలప్మెంట్ జరిగిందంటే డెవలప్మెంట్ జరగలేదు. డెవలప్మెంట్ జరిగితే దానికి ఈక్వేట్ అవుతుంది. డెవలప్మెంట్ జరగకుండా అప్పులు మాత్రం పెంచుకున్నారు. ఆదాయం కొన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిన చోట ఆదాయాలు పెరిగాయి. ఆ పెరిగినటువంటి ఆదాయాలకి అప్పులకి దానికి సరిసమానంగా అభివృద్ధి జరగలేదు. సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళే చెప్పారు 54,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామని వాళ్ళే చెప్పారు. సజ్జలు ఒక సందర్భంలో చెప్పాడు. అంటే టోటల్ బడ్జెటెడ్ అమౌంట్ ఇదొకటి. సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు సరిగ్గా చేసి ఉండి ఉంటే
డబ్బులు బటన్ నొక్కుతున్నాం అని చెప్తున్నారు తప్ప ఆ అమౌంట్ ఎక్కడికి వెళుతుంది, ఎవరికి వెళుతుంది అనేటువంటిది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. దానివల్ల ఎందుకని ఇందాక నేను చెప్పినట్టుగానే SDGs ఏదో ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దట్ ఈస్ పర్టైనింగ్ టు పవర్టీ, ఇన్ఈక్వాలిటీ, అదే హెల్త్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కేటగిరీస్, అవి 17 కేటగిరీస్. అవన్నీ కూడా లోయర్ లెవెల్లోనే ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్. అంటే నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి చూస్తే అవి బాగా మంచి ర్యాంకింగ్ వచ్చి ఉండవలసింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఆ ర్యాంకింగ్ రాలేదు. రెండోది, ఈ రోజు రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా రిపోర్ట్ చెప్తున్నాయి పేదరికం పెరిగింది అనేటువంటి రిపోర్ట్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు పెరిగాయి, ఆర్థిక అసమానతలు పెరిగాయి అంటున్నారు. మనం చెప్పేది కదా, ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ పవర్టీ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసాయి. ఈ రిపోర్ట్లో అన్నీ కూడా చూస్తే పేదరికం పెరిగింది అంటే గ్రోత్లో ఒకవేళ తగ్గినట్టు చూపించవచ్చు, కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతున్నారు, పేదరికం పెరుగుతుంది, అదేవిధంగా అసమానతలు పెరుగుతున్నాయి. మరి నిజంగా నువ్వు బటన్ నొక్కి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ పక్కాగా చేసి ఉంటే పేదరికం ఎందుకు తగ్గలేదు? అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ, అసమానతలు ఎందుకు తగ్గలేదు? అసమానతలు 10% అసమానతలు పెరిగాయి 5 yearsలో. పేదరికం దాదాపు మనం ఒకప్పుడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2-3 ప్లేసుల్లో ఉండేవాళ్ళం. ఈనాడు దాదాపు 5వ ప్లేస్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది 5వ ప్లేస్లోకి అంటే, నీకంటే బాగా మిగతా రాష్ట్రాలు చేశారు, నువ్వు ఇంత అప్పు తెచ్చినప్పుడు కూడా నువ్వు చేయలేకపోయావు. దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా చూస్తే మీకు ఈ రకమైనటువంటి అప్పులు తీసుకొచ్చి ఈరోజు నేను అప్పులు చేయలేదు, 7 లక్షల పైకి చిలుకు మాత్రమే నేను అప్పు, మాది అప్పు, మీరు ఎక్కువ చూపిస్తున్నారు అన్నప్పుడు, ఆర్ యూ రెడీ ఫర్ డిబేట్ ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్? లేకపోతే బయట కానీ మీరు డిబేట్కి వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు, వీటి మీద డిస్కస్ చేయడానికి, మీ ఈ శ్వేతపత్రం మీద డిస్కస్ చేయడానికి అని ఛాలెంజ్ చేస్తున్నారు. అదొకటి. రెండవది వచ్చేటప్పుడు మీరు చూస్తే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఎకానమీకి వెళ్తే, ఎకానమీలో మీరు చూస్తే నేను ఇంతకుముందు కూడా పేపర్ రిలీజ్ చేశాను. ఇవన్నీ ఎక్కడి నుంచో తేలేదు, నేను వేరే చోట నుంచి కాదు. ఇక్కడ మన ఎకనామిక్ సర్వే 22-23లో ఇవన్నీ అడిచిన ఫిగర్లే, వాళ్ళు ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వేలు చూస్తే GSDP తెలుగుదేశం 4 years, వైసీపీ 4 years యావరేజ్ చేసుకుంటే తెలుగుదేశం 4 yearsలో 8.98% GSDP గ్రోత్ ఉంది. 4 years ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళు ఇంకా 5th year రావు, ఇంకాను 4 years వస్తాయి వాళ్ళకి. అంచేత వాళ్ళు 4 years, మనం 4 years తీసుకున్నాం. అంచేత వాళ్ళ 4 years యాన్యువల్ యావరేజ్ చూస్తే 4.86%. అంటే తెలుగుదేశం 8.98% అయితే వాళ్ళది 4.86%. అంటే -4.12 గ్రోత్ రేట్. అంటే ఇక్కడ మనం ఈక్వేట్ చేయవలసింది ఏంటంటే, నువ్వు అప్పులు విపరీతంగా పెరిగినప్పుడు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్మెంట్ చేసి ఉంటే ఎకనామిక్ గ్రోత్ రావాలి. ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ మైనస్ వచ్చింది 4 yearsలో. ఇంకా రేపు 23-24 తర్వాత వస్తుంది, అది కూడా మైనస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాను ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కాబట్టి, ఎలక్షన్ కాబట్టి ఇవన్నీ కూడా మైనసే వస్తుంది. అంచేత ఏంటంటే నీకు మైనస్ గ్రోత్ ఎందుకు వచ్చింది మీ 4 సంవత్సరాల్లో అనేటువంటిది. తెలుగుదేశం ప్రభుత్వం 8.98 అయితే ఈ రోజున వైసీపీ టైంలో 4.86 వచ్చిందంటే -4.12 గ్రోత్ ఈ 4 సంవత్సరాల్లో. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఎక్కడైతే నీకు ఆదాయం లేకపోవడం కాదు, ఆదాయం వచ్చింది. ఒకవేళ ఆదాయం రెవెన్యూ కానీ తక్కువ అయితే, ఒకవేళ డెఫిసిట్లు ఎక్కువ అయ్యాయి కాబట్టి రెవెన్యూ తక్కువ అయితే డెఫిసిట్లు ఎక్కువ అవుతాయి న్యాచురల్గా. అయితే దానికి ఈక్వేట్గా నువ్వు అప్పు తెచ్చానని నువ్వే చెప్తున్నావు. నీ అప్పే కాదు, కార్పొరేట్స్ అన్ని దగ్గర నుంచి అప్పు తెచ్చేసావు. ఈ కార్పొరేట్ అన్ని చోట్ల నుంచి అప్పు తెచ్చినప్పుడు ఈ డబ్బంతా కూడా ఈ ఏదైతే చెప్పిందో ఈ 14 లక్షల కోట్లు, మా శ్వేతపత్ర ప్రకారంగా దగ్గర 10 లక్షల కోట్లు. ఈ 10 లక్షల కోట్లు ఎందుకు ఎక్కడికి పోయాయని చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. ఎంచేతంటే ఇంకొకటి, ఆయన ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్కే మాట్లాడాడు. 4.98 lakhs crores ఓపెన్ మార్కెట్ బారోయింగ్. అది ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ మనం ఆక్షన్లో పెట్టుకుని తెచ్చుకుంటాం, అది ఓన్లీ బడ్జెటెడ్ బారోయింగ్సే, ఇంకా అది ఎక్కడ ఉండదు. అది కాకుండా వచ్చేటువంటి
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మిగతావన్నీ కూడా. ఈ యాక్చువల్ మీరు చూస్తే ఈ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ 2,26,26,000 కోట్లు పెరిగాయి ఈ యొక్క 5 సంవత్సరాల్లో. 2,26,000 కోట్లు పెరిగాయి. అంటే మీకు చూస్తే ఇంచుమించు మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 1956 దగ్గర నుంచి ఆయనే చెప్పాడు కదా, 1956 దగ్గర నుంచి మనం గవర్నమెంట్ అంటే 18-19 వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి ఇంచుమించు 1,00,000 కోట్ల పైనే ఉంది. అంటే ఇంచుమించు 62 సంవత్సరాలు ఏమో చూస్తే పీరియడ్లో తక్కువ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో 2,26,000 కోట్లు 26,000 కోట్లు అప్పు చేశాడు. అంటే యావరేజ్ మీద ఎంత ఎక్కువ అయిందో చూడాలి. అంచేత ఓపెన్ మార్కెట్ బారోయింగ్ కూడా విపరీతంగా చేశారు వీళ్ళు. చేయడం వల్ల ఏంటంటే అది కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వేజ్ అండ్ మీన్స్, స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్, అదేవిధంగా ఏదైనా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, ఇవన్నీ మొత్తం రకరకాల ఇవన్నీ కూడా ఎక్కడ ఏది దొరికితే అది తెచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత తెచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఎకనామిక్ గ్రోత్ వచ్చింది, ఎంత డెవలప్మెంట్ వచ్చిందంటే వీళ్ళ సమాధానం లేదు. దాని మీద ఏమైనా మీరు డిస్కషన్కి వస్తారా అనేది నా యొక్క ప్రశ్న. అంచేత మీరు చెప్పడం ఒకటి, చేసేది ఒకటి. అదే కాకుండా ఈ రోజున ఇష్టం వచ్చినట్టు శాసనసభను రెఫర్ చేస్తూ మాట్లాడడం అనేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ నాయకుడికి తగదు. అలా మాట్లాడకూడదు. అతనికి ఏదైనా ఉంటే అతను మెంబర్గా ఉన్నాడు, వచ్చి హౌస్లో మాట్లాడవచ్చు కంపల్సరీగా. లేకపోతే బయట డిబేట్ చేస్తామంటే డిబేట్ చేయడానికి మా వాళ్ళు రెడీగా ఉంటారు. అంచేత ఇది లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం అనేటువంటిది, అప్పుల గురించి తప్పులుగా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కువ అప్పులు చేసి ఎక్కువ వినాశనానికి దారిపడ్డాయి ఈ అప్పులు కూడా. ఇప్పుడు పే చేయాలంటే కష్టం. రీసెంట్గా ఇప్పుడు ఇప్పుడే మాట్లాడుతూ ఆయన బొగ్గన గారు డబ్బులు ఎట్లా వస్తాయని, వైసీపీకి డబ్బులు ఎట్లా తినడమో తెలుసు, తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఎట్లాగో సంపాదించి అభివృద్ధికి సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం తెలుసు. అంచేత ఎప్పుడైతే గుడ్ విల్ పోయిందో, జగన్మోహన్ రెడ్డికి గుడ్ విల్ పోయింది. ఆ గుడ్ విల్ పోయింది కాబట్టి ఇక్కడ రాష్ట్రానికి ఎవరు కూడా ఇన్వెస్టర్స్ రాలేదు. ఉన్న ఇండస్ట్రీస్ పోయాయి. దానివల్ల అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పోయింది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎప్పుడైతే పోయిందో జనరల్గా పెర్ క్యాపిటల్ తగ్గిపోతుంది. ఏం చేద్దాం, ఆదాయాలు రావు. అందుకని యువత అంతా కూడా కష్టగట్టి మన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం చేశారు. తెలుగుదేశానికి అదేవిధంగా కూటమికి అందరూ కూడా చేశారు. కారణం ఏంటి, అందరూ కూడా యువత నిర్వీర్యం చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిది. ఆ నిర్వీర్యం చేయడం వల్ల వాళ్ళకి ఆదాయాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఇన్కమ్ లేదు. అందుకని మా మేనిఫెస్టోలో పెట్టాం. వీళ్ళు అడుగుతున్నారు మేనిఫెస్టో చేయడానికి మీకు ఉన్నాయా, లేకపోతే సూపర్ 6 చేయడానికి మీకు ఉన్నాయంటే ఎస్. ఎట్లా సంపాదించాలో జగన్మోహన్ రెడ్డి మాకు తెలుసు. ఎట్లాగ వస్తాయంటే ఎకనామిక్ గ్రోత్ పెరగలిగితే, ఈనాడు ఎకోయిస్టిక్ ప్యాటర్న్ కానీ ఎకోయిస్టిక్ డెవలప్మెంట్ కానీ చేయగలిగితే ఆదాయాలు పెరుగుతాయి. ఇంచెదురు అమరావతి గురించి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే అటువంటి సెంటర్స్, వైజాగ్ సెంటర్ గురించి చెప్పారు, అట్లాగే కర్నూలు సెంటర్ గురించి చెప్పారు. లాస్ట్ టైం మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడే ప్రతి జిల్లాకి ఏవైతే స్కీములు వెళ్తాయో, ఏవైతే ప్రాజెక్టులు వెళ్తాయో, ఏవైతే ఇండస్ట్రీస్ వస్తాయో ఆ రోజున అసెంబ్లీలోనే చెప్పారు. అసెంబ్లీలో పేపర్ పెట్టాం ప్రతి దానికి కూడా. అంచేత ఆ విధంగా అన్ని ఏరియాలు సమానంగా మనం అభివృద్ధి చేయగలిగితే, అభివృద్ధి చేయాలంటే డబ్బు ఒకటే కాదు, డబ్బు చేసేది రోడ్లకి వీటికి ఇవన్నీ కూడా కాలువలకి అట్లు చేస్తారు. వాటి ఇన్వెస్ట్మెంట్ రావడానికి అనేక రకాలుగా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ వస్తే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వస్తుంది. అంచేత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా చేస్తున్నాం. ఆల్రెడీ మెగా డిఎస్సి ఇచ్చారు వీటికి. అంచేత తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి ఆ విధంగా పనిచేసే దశలోనే వెళ్తాం. కాబట్టి మేము ఈ రెవెన్యూస్ కూడా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూస్ పెరుగుతాయి డెఫినెట్గా. ఏం చేతంటే దానికి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసిన కూడా అంతా కూడా న్యాచురల్ రిసోర్సెస్ని ఎలా కబ్జా చేయాలనేటువంటి భూమి కానీ, ఇసుక కానీ, అదేవిధంగా ఎక్సైజ్ కానీ, ఇవన్నీ కూడా దానివల్ల రాష్ట్రం నష్టపోయింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మీకు
ఇది చూస్తే కానీ ఫిగర్స్ ఉన్నాయి, కానీ మీకు ఉంటే స్టేట్ ఫైనాన్సెస్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. దీంట్లో రిపోర్ట్లో మన స్థానం చూస్తే ఈ ప్రభుత్వం హయాంలో చాలా దారుణంగా ఉంది. ఇందాక నేను చెప్పాను ఓబీపీ కానీ వేజ్ అండ్ మీన్స్ కానీ ఇవన్నీ ఓడీ కానీ ఓడియే ఇంచుమించు ప్రతి సంవత్సరానికి 60,000 70,000 కోట్లకి వెళ్ళారు. అంచేత ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఓడీకి వెళ్ళారు. ఆ ఓడీకి రేపు కూడా ఓడీకి వెళ్తే తీర్చకపోతే ఓడీ ఎప్పుడు తెచ్చుకుని వితిన్ 14 డేస్లో మళ్ళీ డబ్బులు కట్టాలి. కట్టకపోతే వీళ్ళు బయటికి రాలేదు. అలా కట్టుకుని ప్రతిరోజు కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గుమ్మం దగ్గర కూర్చుని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు డబ్బులు తెచ్చుకోవడానికే ప్రాతినిధ్యం వహించాడు తప్ప మరొక విధంగా చేయలేదు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు కొంతమంది. 21, 22లో పబ్లిష్ చేశారు. జిఎస్టీపీలో క్యాపిటల్ ఎక్స్పెండిచరు మన ఏపీ 1.4%. అదేవిధంగా మనకంటే తక్కువ ఉన్నది పంజాబ్ ఒకటి ఉంది, వెస్ట్ బెంగాల్ ఒకటి ఉంది. అంటే మిగతావన్నీ కూడా రాష్ట్రాలు, దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ మనకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఖర్చు పెట్టారు, మనం తక్కువ ఖర్చు పెట్టాం. అందుకనే మనకి డెవలప్మెంట్ కనపడడం లేదు ఇక్కడ రాష్ట్రంలో. ఇలా అన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ట్యాక్స్ రెవెన్యూ కానీ అన్నింటిలో కూడా వీళ్ళు చేశారు. తర్వాత మీకు డెఫిసిట్లు పెరిగాయి విపరీతంగా. డెఫిసిట్లు పెరగటానికి ఇందాక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తూ, మేము రెవెన్యూస్ పెంచాం, ఎక్సైజ్లో పెరిగాయి, కానీ మా పాలసీ వల్ల పెరిగింది తప్ప మేమేమీ అవకతవకలు చేయలేదు అన్నట్టు మాట్లాడాడు. అవకతవకలు చేయకపోతే మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారు జనం? ఏది అవకతవకలు చెప్తే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇస్తే జనం ఎందుకు ఓడిస్తారు మిమ్మల్ని? అంచేత మీకు గుణపాఠం చెప్పారు ఈ ఎలక్షన్లో. ప్రజలే గుణపాఠం చెప్పారు. ప్రజలు గుణపాఠం చెప్పారంటే మీరు తప్పులు చేశారు మీ ప్రభుత్వంలో అనేటువంటి చాలా స్పష్టంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇంత దారుణంగా 164 సీట్లు గెలవటానికి మీరు 11 రావడానికి కారణం అదే. అంచేత ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క నిర్ణయమే మనం చేసేటువంటి తప్పులు ఎట్లా ఉన్నాయనేది నిర్ధారణ అయింది. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈయన 45 రోజులు కాలేదు కొత్త ప్రభుత్వం వచ్చి. 45 రోజులు కొత్త ప్రభుత్వం వచ్చి కాకపోతే ఈయనకి ఏంటి తొందర? నాకైతే అర్థం కాలేదు. నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో ఉన్నా, అపోజిషన్లో కూడా ఉన్నా. 45 రోజులు ఏమీ మునిగిపోయిందనేది. అంచేతంటే అతనికి ఒక భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. ఎంచేతంటే ఆ భయంతో ఢిల్లీ పరిగెట్టాడు. ఢిల్లీలో ఏదో షో చేసి ఇదంతా ఈ ప్రభుత్వం అంతా అకృత్యాలకు పాల్పడుతుంది అనేటువంటి 40 రోజుల్లో ఎవరో అకృత్యాలు పాల్పడేది కూడా లేదు, ఉండదు కూడా. ఎవరైనా మామూలు క్రిమినల్ కేసెస్ ఉంటే అటు ఉంటే ఉండొచ్చు, కానీ 40 రోజుల్లో ఎప్పుడు కూడా ప్రభుత్వం వచ్చినప్పుడు, ఏ ప్రభుత్వం అయినప్పుడు ప్రతిపక్షం కొద్దిగా ఓపిక ఉండాలి. ఇతనికి ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంటే మొత్తం 11 సీట్లే ఇతనికి లిమిట్ అయ్యింది. అదొక ఇష్యూ. అంచేత ఢిల్లీ పోయి ఇతనికి షెల్టర్ కావాలి, ఏదో షెల్టర్ కావాలి. అంచేత ఏదో షెల్టర్ కావాలంటే కొన్ని పార్టీలని బ్రతిమాలుకున్నాడు. వాళ్ళు వచ్చి ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు వచ్చి ఉండొచ్చు. అంచేత ఢిల్లీలో ఒక షెల్టర్ సంపాదించుకుంటే మిగతా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాటకం ఆడొచ్చని. ఇక్కడ చాలా క్రిటికల్గా పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఎంచేతని మొన్నటి వరకునేమో నేను బీజేపీ అనేవాడు, బీజేపీతో ఉండేవాడు. ఇప్పుడేమో బీజేపీ దూరం చేసింది. దూరం చేసిన తర్వాత ఇంకో షెల్టర్ ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకో షెల్టర్ ఎత్తుకునేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఇంకొన్నదేంటి? ఇండియా ఒకటే, ఇండియా కూటమి. ఇండియా కూటమిలో కొంతమంది పిలిపించుకొని షో చేయడానికి ప్రయత్నం చేశారు. అంచేత ఏదేమైనప్పటికీ కూడా అతనికి ఇక్కడ భయం పట్టుకుంది ఆంధ్రప్రదేశ్లో. భవిష్యత్తులోనే నన్ను లీడర్గా గుర్తించరమో, ఎంచేతంటే ఇప్పుడు విపరీతమైనటువంటి చావు దెబ్బ తగిలింది కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ప్రజలు చూస్తారో చూడరు అని ఒక భయం పట్టుకుంది ఆ చావు దెబ్బతోటి. అంచేత ఢిల్లీ పరిగెట్టి అర్జెంటుగా ఢిల్లీలో ఏదో షో చేసి వచ్చాడు. ఢిల్లీలో పెట్టుకోవడానికి మనకు అభ్యంతరం లేదు, ఒకవేళ వెంటనే పెట్టుకున్నాం లేకపోతే 4 రోజులు పెట్టుకున్నాం. కానీ అసెంబ్లీ ఇక్కడ జరుగుతున్నప్పుడు అసెంబ్లీని వదిలేసి అక్కడ పోవడం అనేటువంటిది ఒక లీడర్కి ఉండేటువంటి మనస్తత్వం కాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పార్టీ ఉంది, వాళ్ళ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కౌన్సిల్లో 40 మంది ఉన్నారు.
ఇన్ని రెండు కౌన్సిల్ అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఈ రెండింటి వద్ది అసెంబ్లీ అయిన తర్వాత వెళ్ళి ఉండవలసింది అతను ఒకవేళ ఆ పద్ధతి ఉంటే. కానీ అసెంబ్లీని వదిలేసి అసెంబ్లీని అగౌరవపరిచే విధంగా, కౌన్సిల్ని అగౌరవపరిచే విధంగా ఈ ఢిల్లీలో ధర్నా పెట్టి అదే టైంలో తప్పుడు మళ్ళీ అక్కడ కూడా తప్పుడుగా ప్రవర్తన చేయడం, అదే తప్పుడు మాటలు చేయడం అనేటువంటిది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకనే అసెంబ్లీలో అదే ఒకటి. రెండవది వచ్చేటప్పటికి అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇందాకే చెప్పాను నేను, అబద్ధ పత్రాలు అనేటువంటిది సాక్షిలో రాశారు. దీని మీద ప్రివిలేజ్ నోటీస్ డెఫినెట్గా ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇస్తాం కూడా ప్రివిలేజ్ నోటీస్. ఎంచేది ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. తర్వాత ఏంటంటే సాక్షి పేపరు వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా కౌలన్ షక్దర్ కానీ రూల్స్ కానీ చదువుకోవాలి. ఎంచేతంటే మెంబర్స్ చెప్పినవి వక్రీకరించి రాయడానికి మీడియాకి సంబంధం లేదు, రాయకూడదు. రాయిపోయినా పర్లేదు కానీ వక్రీకరించి రాయకూడదు. మెంబర్ ఏది చెప్పినా, మంత్రి ఏది చెప్పినా అదే రాయాలి. కానీ అట్లాగా అవమానపరిచే విధంగా, చట్టసభలను అవమానపరిచే విధంగా సాక్షి హెడ్డింగ్లు పెట్టడం అనేటువంటి సరైన విధానం కాదు. ఇదైనా చెక్ చేసుకోండి, లేకపోతే ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే మీరు ఇబ్బందులు పడతారు అనేటువంటిది కదా వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంచేత ఇదొక ఇందాక చెప్పినటువంటి అప్పుల విషయం కాకుండా మార్టిగేజ్ చేశాడు చాలా, అవి కూడా చెప్పారు. దాంట్లో కొన్ని చెప్పారు కానీ చాలా వరకు కూడా ప్రభుత్వ ఆస్తులను మార్టిగేజ్ చేయడం అనేటువంటిది ఎక్కడ చూడలేదు. అటువంటిది ఎక్కడ దొరికితే అక్కడ ప్రభుత్వ ఆస్తులు మార్టిగేజ్ చేయడం, ఎంఆర్ఓ ఆఫీసులు మార్టిగేజ్ చేయడం, ఇవంతా కూడా చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేయడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. విచ్ఛిన్నం చేయలేదని చెప్పడానికి ఆధారం లేదు అతని దగ్గర. అంచేత ఇటువంటి వాటి మీద చర్చకు వస్తానంటే రేపు ఎలాగా అక్టోబర్ వరకు వెయిట్ చేయడం ఎందుకు, ఇప్పుడే రాస్తే చర్చకు వస్తే చర్చించవచ్చు. మీకు తోచింది మీరు చేయండి, మేము తోచి మేము చేస్తాం. మధ్యలో ఎంపైర్స్ ఉంటారు, చేయటానికి అవకాశం ఉంది. అంచేత ఒకటే పాయింట్, మీరు తప్పు చేశారు కాబట్టి ప్రజలు చావు దెబ్బ కొట్టారు. తప్పు చేసిన దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే మాత్రం సరైనటువంటి విధంగా కాదు. ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకుని మీరు సరైన మార్గంలో ఉంటే మీ పార్టీ 4 కాలాల పాటు ఉండటానికి అవకాశం ఉంటుంది తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు ఈ విధంగానే ప్రతిపక్షంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అకృత్యాలు ఇవన్నీ చేశారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి కానీ తప్పుడు పనులు చేయటాన్ని చూస్తే మీ పార్టీ మనుగడకే ప్రమాదం అనేది కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అది కూడా ఉంది. ప్రతిపక్ష హోదా అతనికి తెలియదు, సరే కోర్టులో ఉంది కానీ డీటెయిల్గా బాగుంది. కానీ ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ. 10% కంపల్సరీగా ఉండాలి. ఎవరికి ఇవ్వరు 10%, లేకపోతే ఎవరికి ఇవ్వరు. అతనేదో అప్పుడు కోట్ చేశాడు, ఉపేంద్రకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, జనార్దన్ రెడ్డికి ఇచ్చారు. జనార్దన్ రెడ్డి టైంలో నేను స్పీకర్గా ఉన్నా. జనార్దన్ రెడ్డికి లీడర్ ఆఫ్ ద గ్రూప్ ఇచ్చాం, ఉపేంద్ర కూడా లీడర్ ఆఫ్ ద గ్రూపే ఇచ్చారు. అంటే ఎల్ఓపి ఎవరు ఇంకా కౌలన్ షక్దర్లో ఆ రూల్స్లో కూడా చాలా క్లియర్గా ఉంది, 10% మెంబర్స్ ఉంటేనే ఎల్ఓపి వస్తుంది. ఆయన అడగడం కూడా హాస్యాస్పదం. అంటే ప్రజల్లో నువ్వు అపోజిషన్ కూడా పనికిరావని చెప్పిన తర్వాత మళ్ళీ నాకు అపోజిషన్ లీడర్ ఇవ్వడానికి డిమాండ్ చేయడం ఏంటి, నాకు అర్థం కాలే. అపోజిషన్ లీడర్ అక్కర్లేదు, ఆయన ఆ పార్టీకి లీడర్ కాబట్టి వచ్చి ఫైట్ చేస్తూ మాట్లాడచ్చు, ఫైట్ చేయొచ్చు హౌస్లో. అది ఎల్ఓపి ఉంటేనే వస్తాను, ఎల్ఓపి లేకపోతే నేను రాదంటే అదొక పెద్ద డ్రమటిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అంటే దాంట్లో కరెక్ట్ కాదు. ఒక మెంబర్గా ఎంతమంది చేయరు. జనార్దన్ రెడ్డి ఎల్ఓపి కాదు, ఆయన ఫైట్ చేశాడు కదా అప్పుడు 89 నుంచి 94 వరకు ఫైట్ చేశాడు. ఉపేంద్ర ఫైట్ చేశారు. అంచేది ఎల్ఓపి కొన్ని రాష్ట్రాల్లో రాకపోయినప్పుడు కూడా ఫైట్ చేస్తారు పార్టీలు. కానీ ఇది అసెంబ్లీ నుంచి పారిపోవటానికి వేసేటువంటి ఎత్తు తప్ప మరొకటి కాదు. ఎల్ఓపి ఇస్తేనే వస్తాను అంటే ఇంకా చీఫ్ మినిస్టర్ ఇస్తేనే ఉంటాను నేను ఉంటే, అక్కడ ఏదో కొన్ని దేశాల్లో ఉంది ఆ కుర్చీ కూడా వదలరు, ఓడిపోయినా కానీ కుర్చీలు కూడా వదలరు. అలాగే మన రాష్ట్రంలో నాకు ఆ కుర్చీ నాకు అలా ఉంచండి అన్న పద్ధతిలో ఉన్నాడు మనిషి. అట్లా ఉండదు. కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అసెంబ్లీ ఇష్యూస్లో జనరల్గా కోర్టులు కూడా ఇంటర్ఫియర్ కావు నాకు తెలిసినంతవరకు కూడా. అంచేది ఇది ఎల్ఓపి అడగడం అనేది ఒక హాస్యాస్పదం. ఎల్ఓపి లేకపోయినప్పుడు వచ్చి ఫైట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, డిస్కస్ చేయొచ్చు, డిబేట్ చేయొచ్చు. యాజ్ ఎ మెంబర్గా అతనికి వచ్చే టైం అతనికి వస్తుంది. అప్పుడు వచ్చి పోనీ నాకు 10 నిమిషాలు ఎక్కువ ఉండి అని అడిగితే ఓ సందర్భం ఉంటుంది. అంతేగాని నాకు ఎల్ఓపి ఇస్తే వస్తానంటే అంటే అది ఎస్కేపింగ్ నేచర్ అనమాట, తప్పించుకుపోవటానికి అసెంబ్లీ నుంచి. అంటే ప్రజలకి ముఖం చూపించలేడు, చట్టసభలకి ముఖం చూపించలేడు. ఆ పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఆ పరిస్థితి తెచ్చుకోవడానికి అతనే కారణం.
దౌర్జన్యాలు చేసి అక్రమ సంపాదనలు చేసి అవినీతి చేసి అక్రమార్జనలు చేసి ఇవన్నీ చేయడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి వీలు పడదు. ఎప్పుడు కూడా మనం చేసిన తప్పు మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది నిన్న విచిత్రం ఏంటంటే అతను ధర్మం గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను స్పీచ్ అంతా ఇది ధర్మమా, ఇది ధర్మమా, ఇది ధర్మం. నువ్వు రాష్ట్రాన్ని దోచేయడం, రాష్ట్రాన్ని క్లిష్ట పరిస్థితిలో పెట్టడం, రాష్ట్రాన్ని క్రైసిస్లో పెట్టడం, ఇదా ధర్మం అని అడుగుతున్నాం మేము. నువ్వు చేసిన ధర్మం ఇదా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి? నువ్వు ధర్మం గురించి అడుగుతున్నావు. ధర్మం ఏంటో తెలుస్తుంది, అధర్మం ఏంటో తెలుస్తుంది, నీతి ఏంటో తెలుస్తుంది, అవినీతి ఏంటో తెలుస్తుంది. డిబేట్కి రా. అదే ఎమ్మెల్సీ ఉంటేనే ఇస్తారు, ఎమ్మెల్సీ లేకపోతే ఎట్లా ఇస్తారు? మనం ఎందుకు ఇస్తాం ఎమ్మెల్సీ? అతను రేపు ఖాళీలు వస్తాయి కదా, జనరల్ బాడీస్లో పోటీ చేసి రమ్మనండి. లోకల్ బాడీస్లో వస్తాయి కదా, లోకల్ బాడీస్లో ఒక బలం ఉంటే లోకల్ బాడీస్లో పోటీ చేసి వస్తే అప్పుడు వాళ్ళకి నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ కూడా 27 వరకే ఉంటుంది. అదే ఇంతగా మీరు లేట్గా వచ్చారు, అది ఎక్స్ప్లెయిన్ చేశాం. అంటే ఇప్పుడు 10 లక్షల కోట్లు అని అంతకుముందు 13 లక్షల కోట్లు అన్నాం మా సార్ వాళ్ళు చెప్పినప్పుడు. నా స్టాండ్ మొదటి నుంచి 14 లక్షల కోట్లు చేరుతుందనే. ఎందుచేతంటే ఈ వైట్ పేపర్లోనూ 9 లక్షల పైచీలకు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి 7 లక్షల పైచీలకు అని అతను అంటాడు. ఇవేంటంటే కొన్ని ఒమిట్ చేస్తున్నారు. అదే సార్ మాట్లాడుతూ కూడా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా, ఇది ఫైనల్ ఫిగర్ కాదు, 9 లక్షల పై కోట్లను ఇంకా ఉన్నాయి, దీనికి యాడ్ అవుతుంది, ఇంకా పెరుగుతుందని చెప్పాడు ఆయన. నేను పొద్దుట చూసాను ఆ స్పీచ్. అంటే ఇందాక చెప్పాను, పిఎస్సిఎస్ అకౌంట్స్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు, సబ్మిట్ చేయలేదు. పబ్లిక్ అండర్టేకింగ్స్ దగ్గర నుంచి చాలా డబ్బు తెచ్చారు వీళ్ళు. ఆ అకౌంట్స్ వీళ్ళు ఫైనల్ చేయలేదు. గవర్నమెంటే ఫైనలైజ్ చేస్తే గవర్నమెంట్ కాగ్ అకౌంట్స్ సబ్మిట్ చేస్తే కాగ్ ఆడిట్ చేస్తుంది. వాళ్ళు 21, 22 కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇందాక చదివినిపించాను మీరు. ఆ రిపోర్ట్లో ఏముందంటే పిఎస్సిఎస్ 4, 5 పిఎస్సిఎస్ మాత్రమే అకౌంట్ సబ్మిట్ చేశారు, ఆడిట్ సబ్మిట్ చేశారు. మిగతా పిఎస్సిఎస్ అవి కూడా వీళ్ళు అకౌంట్స్ కూడా ఫైనలైజ్ చేయలేదు. దాదాపు 80 పిఎస్సీలు ఉన్నాయి. దాంట్లో చాలా చోట్ల అన్నించి పిఎస్సీల నుంచి కూడా అప్పులు తెచ్చారు వీళ్ళు. దాంట్లో ఇంపార్టెంట్ పిఎస్సీస్ అని ఫంక్షనింగ్ వాటి నుంచి వీళ్ళు చూపించింది పవర్ ఒకటిని, ఒకటి 2 చూపించారు అంతే. అంచేత వాళ్ళు అకౌంట్స్ ఫైనలైజ్ చేస్తే కాగ్ ఆడిట్ చేసి ఫైనలైజ్ చేస్తారు ఎంత అమౌంట్ గవర్నమెంట్ తరఫున అప్పు తెచ్చారనేది. అవన్నీ యాడ్ అవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2 రేపటికి వేజ్ అండ్ మీన్స్ చూపించలేదు వీళ్ళు. వేజ్ అండ్ మీన్స్ ఇంచుమించు 21, 22లో ఇంచుమించు 1,04,000 కోట్ల రూపాయలు వేజ్ అండ్ మీన్స్ ఉంది. వేజ్ అండ్ మీన్స్ కూడా అప్పే, కాకపోతే చేబదులు అంటాం. చేబదులు కూడా వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టాలంటే అప్పే కదా మరి. వేజ్ అండ్ మీన్స్ అంటే పేరుకి చేబదులు అంటాం కదా, వడ్డీ కట్టాలి. వడ్డీ కడతారు. 160 కోట్లు ఎంతో కట్టారు లాస్ట్ టైం. అంచేత అది చూపించలేదు. రెండవది స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ అని ఉంటుంది. స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ ఎంత డ్రా చేశారనేటువంటిది వీళ్ళ దగ్గర అకౌంట్లు కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అది ఎంత వచ్చింది అనేటువంటి అది కూడా కలపాలి. అదేవిధంగా రెండవది వచ్చి ఓడి ఒక సంవత్సరం అయితే 60,000 కోట్లు తెచ్చారు. ఎందుకంటే ఓడి ప్రతి 14 రోజులకి ఒకసారి మార్చుకోవాలి. వేళ ఓడి అయితే 14లో మళ్ళీ ఓడి తిరిగి డబ్బు కట్టాలి. లేకపోతే వీళ్ళ డిఫాల్ట్ అకౌంట్ అయిపోతుంది ఆర్బీఐలో. అంచేత ఓడి కలపలే. ఓడి కూడా మనం ఇంట్రెస్ట్ కడతాం, ఆ ఓడి కలపలేదు. ఇటువంటి 4-5 కేటగిరీస్ వీళ్ళు కలపలేదు. వీళ్ళు చేసింది ఏంటంటే 4,98,000 కోట్లది ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అంటే ఓన్లీ బడ్జెట్లోదే. ఆ బడ్జెట్లో పాటు కొంత చూపించారు. అక్కడ అది కొంతవరకు చెప్తా ఎక్స్ప్లెయిన్. ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు గవర్నమెంట్ మార్గానే. వాళ్ళ మీద ఎంక్వైరీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే బయట వెళ్ళిపోయారో కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త స్టాఫ్ వచ్చారు, కొత్త సెక్రటరీస్. వీళ్ళు అర్థం చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. వాళ్ళ కింద నుంచి పేపర్లు తీయడం ఇదంతా కూడా. అంచేత కొత్త స్టాఫ్ వచ్చారు కాబట్టి కొంత వాళ్ళకి
మనకి అసెంబ్లీ కూడా మన నిన్నటితో అయిపోతుంది కాబట్టి వెంటనే పెట్టాలి కాబట్టి ఈ ఉన్న ఫిగర్స్ తోటి పెట్టారు నేను అనుకోవడం. ఎంచేతంటే కొత్త స్టాఫ్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళకి అండర్స్టాండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంత ఈజీగా అర్థం కాదండి. దాదాపు 5 years దాంట్లో ఉంటే తప్ప సిస్టమ్ అర్థం కాదు. అంచేత ఏదైతే మిగతా ఉన్నాయో మనకు పెరిఫెరల్గా కనిపించేవన్నీ కూడా దీంట్లో పెట్టారు. లోపాకారిగా ఉన్నటువంటి దాంట్లో ఈ సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు వీళ్ళంతా ఉన్నారు, డిప్యూటీ సెక్రటరీ వీళ్ళంతా. కాకపోతే వీళ్ళు సీనియర్ ఆఫీసర్స్ అక్కడ కొత్తగా పోస్ట్ చేశారు కాబట్టి వీళ్ళు అది అర్థం చేసుకుని అవన్నీ పెట్టడానికి టైం పడుతుంది. అంచేత రేపు అదొకటి. దానివల్ల కొన్ని ఐటమ్స్ రాకపోవచ్చు నా ఐడియా ప్రకారంగా. తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఓట్ అనే అకౌంట్ గురించి మాట్లాడాడు ఆయన. ఆర్టికల్ 206లో చాలా స్పష్టంగా ఉంటుంది ఓట్ అనే అకౌంట్. మరి మీరు ఎందుకు పెట్టారు ఓట్ అనే అకౌంట్ 4 నెలలకి? ఆయన ఎందుకు పెట్టాడు ఓట్ అనే అకౌంట్? ఓట్ అనే అకౌంట్ అంటే తప్పించిపోతున్నారు. ఆయన 4 నెలలకు పెట్టాడు, మా వాళ్ళు ఇంకో 3 నెలలకు పెడతారు, 7 నెలలు అవుతుంది, ఇంక మిగిలేదు 5 నెలలు మిగులుతుంది. అంచేత ఎందుకంటే మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్ను అర్థం చేసుకోకుండా డైరెక్ట్ బడ్జెట్ పెట్టేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంచేత యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంత, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, అడిషనల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టాలి, ఇవన్నీ చూసుకునేటప్పటికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఓకే, ఈ ప్రభుత్వం కొంత టైం తీసుకోవాలని అనుకున్నారు, దాని తప్పేంటి? అతను 4 yearsకి 4 monthsకి ఓట్ అనే అకౌంట్ పెట్టాడు, అతను పెట్టవచ్చు. ఇది ఆర్టికల్ 206 క్లియర్గా పర్మిట్ చేస్తుంది, అంటే రాజ్యాంగపరంగానే చేస్తుంది. అతను ఇంకోటి ఏం చెప్తాడంటే అసలు ఓట్ అనే అకౌంట్ పెట్టడానికి ఏంటి అన్న లైన్లో మాట్లాడతాడు. ఓట్ అనే అకౌంట్ పెట్టడం ఏంటి? ఓట్ అనే అకౌంట్ బడ్జెట్ ఒకటే, అది ఆయనకి తెలియదు పాపం. బడ్జెట్ ఏమో 203, 204 బడ్జెట్ పెడతారు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంటు. అది ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఓట్ అనే అకౌంట్ కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. దీంట్లో ఏమీ వీక్నెస్ ఏం లేదు, ఇదేం వీక్ కాదు. కాకపోతే అది 12 మాసాలకు ఉంటుంది, ఇదేమో 3 మాసాలకే 4 మాసాలకు ఉంటుంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ ముందు ఎవరు పెట్టరు కాబట్టి వాళ్ళు ఓట్ అనే అకౌంట్ పెట్టుకున్నారు, దానికి వి సైడ్ నో అబ్జెక్షన్. ఇప్పుడు ఎలక్షన్ ఇమీడియట్గా మనకి శాసనసభ పెట్టాలి. ఎందుకంటే శాసనసభ ఎందుకు పెట్టాలంటే గవర్నర్స్ అడ్రస్ ఫస్ట్ ఇయర్ గవర్నర్స్ అడ్రస్ అవ్వాలి. నేను కూడా లెటర్ రాసా అప్పుడు. గవర్నర్ ఫస్ట్ సిట్టింగ్లోనే ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ గవర్నర్స్ అడ్రస్ అవ్వాలి. గవర్నర్స్ అడ్రస్ అవ్వకుండా ఏది పెట్టలేరు, అంటే గవర్నర్స్ అడ్రస్ చేశారు. ఓట్ అనే అకౌంట్ ఇమీడియట్గా పెట్టాలంటే ఇంకా తయారవ్వలేదు అనేటిది ఇన్ఫర్మేషను. అంచేత ఓట్ అనే అకౌంట్ పెట్టలేదు, వేళ రేపులో పుర్రలోకి చేస్తారు, తర్వాత ఓట్ అనే అకౌంట్ పెడతారు ఈ నెలాఖరు లోపల. మళ్ళీ ఆగస్ట్ నుంచి మళ్ళీ ఎక్స్పెండిచర్ ఎన్నికలు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంచేత ఓట్ అనే అకౌంట్ను కూడా విమర్శించేస్తాయి. అంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా తెలియకుండా ఏదో మాట్లాడాడు, ఆ ప్రక్కన ఎవరైనా మాట్లాడితే కృష్ణ అంటున్నాడు అంతే. ఎవరో మరి ఆ కృష్ణ ఎవరు నాకు తెలియదు కానీ నువ్వా ఎవరో మరి అతను ఎవరో ఏంటో మరి తెలియదు కానీ. అంచేత ఏంటంటే ప్రతిదాన్ని ప్రక్కన అడుగుతున్నాడు, అంచే తెలిసి తెలియకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఓట్ అనే అకౌంట్ ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ ప్రకారం రాజ్యాంగ ప్రకారం పెడతారు. ఫుల్ బడ్జెట్ టైంలో పెడతారు, అక్టోబర్లో అనుకుంటాను, అక్టోబర్లో పెట్టచ్చు. అంచేది ఏదైనప్పుడు కూడా ఈ ఫస్ట్ ఇయర్ కొంత గజిబిజిగా ఉంటుంది. ఎంచేదంటే గవర్నమెంట్ మారింది కాబట్టి మొత్తం స్టాఫ్ కూడా మారుస్తున్నారు కదా, బ్యూరోక్రాట్స్ అంతా కూడా కొంత గజిబిజిగా ఉంటుంది. అంటే ఈయనకి ఏంటంటే పేషెన్స్ లేదు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు మనిషి. ప్రభుత్వం పోయిందనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు తప్ప రాష్ట్రానికి ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో లేడు. అతను అధికారంలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా రాష్ట్రానికి నష్టం జరగాలనే లైన్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే తీరి అవలంబిస్తున్నాడు. అందుకనే ఎక్కడా లేనటువంటిది అక్కడ పరిగెట్టడం, ఇక్కడ పరిగెట్టడం ఎందుకో. కొద్దిగా 4 రోజులు ఓపిక పట్టిన తర్వాత మేమైనా నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు ఆ నిర్ణయాలు తప్పని చెప్పు, అంతే తప్ప ఈ నువ్వు చేసిందంతా మేము పెడితే ఇది కరెక్ట్ కాదని చెప్పడం ఏంటి అసలు? నేను ఇంకొకటి అడుగుతున్నా, నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఎందుకు? అది నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్లు పెట్టవచ్చు కదా. ఇప్పుడు ఇవే ఎలిగేషన్స్ మేము పెట్టాం, అప్పులు నువ్వు ఇంత చేసావు, లేకపోతే నీ డెఫిసిట్లు ఎలా ఉన్నాయి, ఈ విధంగా చెప్పినప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు ముందుకు వచ్చి ప్రెస్కి చెప్పొచ్చు, ప్రజలకు చెప్పొచ్చు కదా. ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయావు ఈ వెర్షన్ అంతా? ఈ రోజు నేను ముందుకు వచ్చి వీళ్ళేదో తప్పులు చేస్తున్నాను, నేను ఘనకార్యం చేసామన్న రీతిలో ఎందుకు చెప్తున్నావు? అంటే ఆ రోజు నువ్వు ప్రజల ముందుకు రావడానికి తప్పులు చేస్తున్నావు కదా, భయపడ్డావు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటి లైన్లో ఈ రోజున వచ్చావు.
అంటే సాక్షి హెడ్డింగు మీకు సాక్షి హెడ్డింగు ఏమన్నా అబద్ధపు పత్రాలు అంటే అబద్ధపు మాటే అన్పార్లమెంటరీ. అబద్ధపు పత్రాలు అంటాడు. పత్రాలు ఇచ్చిన దాని మీద నువ్వు డిబేట్ చేయి యాజ్ ఎ మెంబర్గా, అంతేగాని అబద్ధ పత్రాలు నువ్వు చెప్పడం ఏంటి? నువ్వు అబద్ధ పత్రాలు నువ్వు డిబేట్ చేసి ప్రూవ్ చేయి. అంటే దీనికి ప్రివిలేజ్ నోటీస్ ఇస్తాం, ఇవ్వడానికి అవకాశం ఉంది. దీనికే కాదు, ఈ విధంగా వక్రీకరించి మాట్లాడిన వాళ్ళ మీద కూడా ఇవ్వచ్చు. అంటే హౌస్లో మాట్లాడితే ప్రివిలేజ్ రాదు, బయట వక్రీకరించి మాట్లాడితే హౌస్ మీద ప్రివిలేజ్ కింద వస్తుంది.